ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ మహాప్రేమలో మమ్మలను, సంఘాన్ని, బిడ్డలందరినీ ప్రేమించి నేటి వరకు మీ కృపాహస్తాల క్రింద భద్రపరిచి క్రీస్తునందు మమ్మలను సహవాసముగా మీ సన్నిధిలో సమకూర్చినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, మా జీవితాలలో ప్రతి క్షణం మీరిస్తున్నదని, ప్రతిదినం మీరు మాకు అనుగ్రహిస్తున్నారని మేము విశ్వసించిన వారమై దినదినము కూడా మిమ్మలను స్తుతించులాగున, నిన్ను ఘనపరచులాగున మమ్మలను సిద్ధపరచండి. మీ వాక్య క్రమములో మీరు మమ్మలను పెంచమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఏదైతే చదువుతున్నామో, ఏదైతే ధ్యానం చేస్తున్నామో, ఏదైతే వింటున్నామో, ఏదైతే నేర్చుకుంటున్నామో వాటిని అనుసరించి బ్రతకటం మా జీవితానికి నేర్పించమని మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. మీ లేఖనాలను పరిశోధిస్తూ, మీ లేఖనాలలో దినదినము కూడా వృద్ధి చెందుతూ, క్రీస్తునందు పరిపూర్ణులుగా మిమ్మలను ఆరాధించేవారిగా సహాయం చేయండి. మాకు తెలియకుండా మేము ఆరాధన చేయటం వలన మాకు ప్రయోజనం లేదు, కానీ ఆనాడు సమరయ స్త్రీతో క్రీస్తు ప్రభు చెప్పిన మాట మేము మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు, ఒక కాలము వచ్చుచున్నది, దేవుని ఆరాధించువారు ఆయన ఆత్మ గనుక ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము అని చెప్పిన మాట ఎంత వాస్తవమో అది మా జీవితాలలో తెలుసుకొని నిన్ను తెలిసిన ఆరాధన చేయనట్లు మమ్మలను సిద్ధపరచండి. మీ కృపలో మమ్మలను బలపరచండి. గత కొన్ని దినాలుగా అపోస్తుల కార్యముల గ్రంథములో నుండి ఎన్నో విషయాలు మేము నేర్చుకుంటున్నాం. ఈరోజు కూడా మరికొన్ని సంగతులను మేము తెలుసుకొని మా ఆత్మీయ జీవితములో మరి ఎక్కువగా బలపడి క్రీస్తునందు విజయశాలులుగా మేము బ్రతుకుటకు సహాయం చేయండి. నిలవబడిన బలహీనుడైన మీ దాసుని మరుగు చేయండి. మీ ఆత్మచేత మీ జ్ఞానం ఇచ్చి నడిపించండి. మీ మాటలు ప్రజలకు బోధించగలుగునట్లు మీ ఆత్మ నడిపింపులో మీ దాసుని మీరు బలపరచమని ప్రార్థిస్తూ మీ చేతులకు అప్పగించుకొనొచ్చు యేసు క్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయములో మనమున్నాం. అపోస్తుల కార్యములు అనగానే వైద్యుడైన లూకా మనకు జ్ఞాపకం రావాలి. ఎందుకంటే ఈ అపోస్తుల కార్యముల గ్రంథం గాని, దీనికంటే ముందుగా వ్రాసిన లూకా సువార్త గాని వైద్యుడిగా ఉండి వాక్యమును పరిశోధించి పరిష్కారముగా తెలుసుకొని వాస్తవాలను మన ముందు పెట్టినటువంటి వ్యక్తి వైద్యుడైన లూకా. ఈ డాక్టర్ గారు సామాన్యమైనటువంటి డాక్టర్ కాదు. ఈయన పండితులు ఈ లూకా గారి గురించి ఏం చెబుతున్నారంటే, ఈయన ఒక స్కాలర్ అని, ఈయన మహాజ్ఞానవంతుడు అని, అన్ని విషయాలలో కూడా అతడు పరిశోధన చేసి వాస్తవాన్ని ప్రజలకు చెప్పేవాడట. అతనికి ఇది సరైనది కాదు అని అనుకుంటే దాని గురించి పరిశోధన చేసేవాడట. అందుకని లూకా గారిని గురించి మనం మాట్లాడుకునేటప్పుడు చాలా విలువైనటువంటి విషయాలు మనకు బోధించినటువంటి
ఆ గొప్ప వైద్యుణ్ణి మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. వైద్యుడు మాత్రమే కాదు, భక్తుడైన వైద్యుడు. భక్తుడైన వైద్యుడు, స్కాలర్గా ప్రజల మధ్యలో ఉండినవాడు, ఒక మంచి డాక్టర్గా పేరు పొందినవాడు, ప్రభు కొరకై తన జీవితాన్ని అంకితము చేసి బ్రతికినవాడు. కాబట్టి అపోస్తుల కార్యముల గ్రంథం అనగానే అతడేదో కూర్చొని ఆలోచించి రాయటం కాదు, పరిష్కారంగా ఇది జరిగిందా లేదా, జరిగితే ఎక్కడ జరిగింది, ఎవరి ద్వారా జరిగింది, దేనికి జరిగింది, దీన్ని జరిగించటం ద్వారా వచ్చేటువంటి ఫలితాలేంటి, అన్ని ప్రియులారా చాలా చక్కగా అతడు తెలుసుకొని వ్రాసినటువంటి పుస్తకం ఈ అపోస్తుల కార్యములు. అపోస్తుల కార్యములు అనే ఈ పుస్తకమే లేకపోతే సంఘ చరిత్ర మనకు అర్థం కాదు, అసలు తెలిసేది కాదు. మనకు సంఘ చరిత్ర మనకు తెలిసేది కాదు. లేదు, పత్రికలను గూర్చి మనం తెలుసుకోవాలి అంటే అపోస్తుల కార్యముల గ్రంథం లేకపోతే పత్రికలు మనకు అర్థం కావు. ఎందుకంటే వ్రాయబడినటువంటి పత్రికలన్నీ కూడా అపోస్తుల కార్యముల గ్రంథములోని వారు ఎప్పుడు రాశారు, ఎక్కడ ఉండి రాశారు, ఏ ప్రదేశంలో ఉండి రాశారు అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి అపోస్తుల కార్యముల గ్రంథం క్రొత్త నిబంధనకు ఒక ఆయువు పట్టు లాంటిది అని మనం తెలుసుకోవాలి. క్రొత్త నిబంధన సంఘానికి ఒక ఆయువు పట్టు లాంటిది అని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈ విషయాలను మనము బోధిస్తున్నప్పుడు కానీ ధ్యానిస్తున్నప్పుడు కానీ ఏదో చదువుకుంటూ అలా వెళితే మనకు తెలియదు. కానీ మనం కూడా దానిలో ఉన్న భావాలేంటో, దానిలో ప్రియులారా ప్రతి విషయాన్ని మనకు బోధించటంలో ఉన్నటువంటి వెనుక ఉన్న పరమార్థం ఏంటో మనము ఎరిగి బ్రతకాలి. అప్పుడే మనకు సంఘ చరిత్రలో ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ప్రభు కొరకు మనం ఎలా నిలబడాలో, ఎలా ధైర్యవంతులుగా పనిచేయాలో తెలుస్తుంది ప్రియులారా. 5వ అధ్యాయంలో మనందరం చూసాం ప్రియులారా, ఇద్దరు భార్య భర్తలు అననీయ సప్పీరా అనేవారు. వారు ఇద్దరు ప్రతి విషయంలో ఏకీభవించి పని జరిగిస్తున్నట్లుగా మనం చూసాం. భార్యాభర్తల మధ్యలో ఏకీభావం అనేది, ఏకత్వం అనేది మంచిదే గాని ఆ ఏకీభావం అనేటువంటిది చెడ్డ విషయాల్లో అయితేనే అది కుటుంబానికి ప్రమాదం, జీవితాలకు ప్రమాదం అని మనం తెలుసుకోవాలి. అననీయ సప్పీరాలు దేవుని ఎరుకని ఆ ప్రియులారా వారిద్దరూ తెలుసుకొని వారిద్దరూ ఏకత్వము కలిగిన వారై ఒకే మనస్సుతో పొలాన్ని అమ్మారు, కొంత దాచుకున్నారు, కొంత తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. పేతురు గారు ఇంతకే అమ్మారంటే ఇంతకే అమ్మామని అబద్ధం చెప్పటం వలన వారు పరిశుద్ధాత్మను ఏం చేసిన వారయ్యారు ప్రియులారా, మోసము చేసిన వారయ్యారు. అననయ్య వచ్చాడు, ఆ విషయాలు చెప్పాడు. ఎందుకు అననయ్య, మీరు మీ సొమ్ము మీ దగ్గర ఉన్నప్పుడు అది మీదే కదా, ఎందుకు నువ్వు అబద్ధం ఆడావు దేవుని సన్నిధిలో? దేవుని సన్నిధిలో అబద్ధం ఆడటం అంటే మీరు పేతురుగా ఒక అపోస్తులుగా నాతో అబద్ధం ఆడినట్టు కాదు, అది పరిశుద్ధాత్మతోని దేవునితోని మీరేం చేసినట్టు, అబద్ధం ఆడినట్టు. దేవునితో అబద్ధం ఆడేవాడు ఎప్పటికీ కూడా సంఘంలో ఉండకూడదనుకున్నాడు. అందుకే అననీయ చనిపోవటం జరిగింది. అక్కడ అననీయ చనిపోయిన తర్వాత 3 గంటలకు తన భర్త పేతురు గారి దగ్గరికి వెళ్ళాడు. ఇదిగో ఇలా జరిగిందనే విషయం తెలియకుండానే భార్య వచ్చేసింది సప్పీరా గారు. ఇప్పుడు ఆమె జీవితంలో ఏం జరిగిందో చూద్దాం రండి. అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనము నుండి మనం చదువుకుందాం ప్రియులారా. అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనము నుండి చదువుకుందాం. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చెను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా, నాతో చెప్పుమని ఆమెను అడిగెను. అందుకామె అవును ఎంతకే అని చెప్పెను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? చాలండి.
ప్రియులారా, ప్రభువు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించారు? భార్యాభర్తలు ఏకభావముతో బ్రతకటం మంచిదే కానీ, ఏకత్వముతో పని జరిగించటం మంచిదే కానీ, జరిగించే పని అది దేవునికి విరోధమైనప్పుడు దాని వలన మనకు నష్టము జరుగుతుంది అనే విషయాన్ని మనము ఎరగాలి. 3 గంటలు దాటిపోయింది అంటే సమయం కాదు, తన భర్త చనిపోయిన సుమారు 3 గంటలకు ఈమె లోపలికి వచ్చింది, పేతురు గారి దగ్గరకు వచ్చింది. ఈమెను కూడా అడిగాడు పేతురు గారు, అమ్మా నీ పొలాన్ని ఇంతకే అమ్మారా అని అడిగితే ఆమె తడువుకోకుండా అబద్ధాన్ని కూడా ఎంత నిక్కచ్చిగా చెబుతుందంటే చూడండి ప్రియులారా, ఏమాత్రం నేనున్నది దైవ సన్నిధిలో, నేనున్నది ఒక దైవ సేవకుని ఎదుట, నేను మాట్లాడే మాట ఇక్కడ ఖచ్చితంగా లేకపోతే పరలోకమందున్న దేవుడు చూస్తున్నాడనే భయం కూడా లేకుండా ఎంత ధైర్యంగా అబద్ధం చెబుతుందో చూడండి ప్రియులారా. ఎవరు? సప్పీరా. ప్రియులారా, ఇంతకే అమ్మితిరా అని పేతురు గారు అడిగితే, అవును ఇంతకే అమ్మాము అని అంటుంది ఆమె. అప్పుడు పేతురు గారికి ఆశ్చర్యం అనిపించింది, ఏంటి వీళ్ళిద్దరూ ఇలా ఏకీభవించారు అనుకొని వెంటనే ఆమెతో చెబుతున్న మాట, ప్రభు యొక్క ఆత్మను మీరేం చేశారు? శోధించుటకు ఏకీభవించారు అని మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఒక అసత్యాన్ని, ఒక అబద్ధాన్ని దేవుని సేవకుని ఎదుట ఎప్పుడు కూడా ప్రియులారా ధైర్యంగా చెప్పటానికి సాహసించకూడదు. అది దైవ సేవకునికి చెబుతున్నామని ఒకవేళ మీరనుకుంటే అక్కడ ఎవరున్నారో అది మీకు తెలియదు. దైవజనుడే ఉన్నాడని మీరు అనుకుంటున్నారు కానీ అక్కడ దేవుని సన్నిధి కూడా ఉంటుందన్న సంగతి ప్రియులారా మనము ఎరుగకుండానే ఎన్నోసార్లు ధైర్యంగా అబద్ధం ఆడేస్తున్నాం. అబద్ధం ఆడేది ఎవరితో అనంటే పేతురు గారితో కాదు, అక్కడ పరిశుద్ధాత్మతో, ప్రభు యొక్క ఆత్మతో శోధించటానికి ఏకీభవించారట వీళ్ళు. ప్రభువు ఆత్మను శోధించి భూమి మీద సుఖంగా ఉండగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నీ ప్రక్కింటి వాళ్ళని శోధించి నువ్వు బ్రతకొచ్చేమో, లేక నీ తోటి స్నేహితులను శోధించి నువ్వు బ్రతకొచ్చేమో. దేవుని శోధించుట వలన వచ్చే నష్టం మామూలు విషయం కాదు. దేవునిని శోధించటం అంటే అర్థం ఆయనతో వాదన పెట్టుకోవటమే. ఎవరితో? దేవునితో. ప్రియులారా, ఈ ప్రపంచాన్ని, ఈ లోకాన్ని దేవుడు సర్వనాశనం చెయ్యాలి అనుకోవటానికి కారణం నోవహు కాలములో ఎందుకో తెలుసా? వాదించారు దేవునితో, దేవునితో వాదన పెట్టుకున్నారు, దేవునితో ప్రియులారా శోధన పెట్టుకున్నారు. చూస్తారా మాటలు? ఆదికాండము 6వ అధ్యాయము ఒకసారి చూద్దాం. ఆదికాండము 6వ అధ్యాయము బైబిల్ గ్రంథములో ప్రియులారా మనము చూడగలిగితే వ్రాయబడిన మాటలు 3వ వచనం. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులలో కాదు నరులతో ఎల్లప్పుడూ వాదించదు. చూసారా? అంటే ఇప్పుడు దేవుని ఆత్మతో ఏం పెట్టుకున్నారు ఆనాటి ప్రజలు? వాదన, శోధిస్తున్నారు ప్రభువుని. దేవుడిక నిర్ణయానికి వచ్చేశాడు, నా ఆత్మ ఎల్లప్పుడూ నరులతో వాదించదు. అక్కడ జరిగిన విషయం ఏంటి? అక్కడ వాళ్ళు చేస్తుంది తప్పు, వాళ్ళు చేస్తున్నది అక్రమం. ఏంటి అక్రమం? దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని వారిని వివాహము చేసుకుంటున్నారు. ప్రియులారా, చాలా మంది ఈ విషయంలో పెళ్లి చేసుకోవటంలో తప్పే ఉందండి. ఎప్పుడైనా పెళ్లి చేసుకునేటప్పుడు బాబు చక్కగా ఉన్నాడా, అమ్మాయి చక్కగా ఉందని చూసుకుంటారు కదా, అందులో తప్పే ఉంది? అందులో తప్పు పట్టలే దేవుడు. వారు చక్కని వారని పెళ్లి చేసుకోవటంలో తప్పు పట్టల.
ఒకరికంటే ఎక్కువగా వివాహం చేసుకుంటున్నారు. అక్కడ మొదటి వచనం చదవండి. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకుంటున్నారు. మనసు వచ్చిన స్త్రీలందరినీ ఏం చేస్తున్నారు? వాళ్ళు వివాహము చేసుకుంటున్నారు. ఎవరు? దేవుని కుమారులు. ఎవరి పిల్లలని? నరుల కుమార్తెలను. ఇష్టం వచ్చినట్లుగా వివాహం ఆడుతున్నారు. ఇష్టం వచ్చినట్లుగా వారికి ఇష్టమైన పద్ధతిలో వివాహం ఆడారు తప్ప దేవునికి నచ్చిన విధానంలో వారి వివాహము ఆడలేదు. వద్దు నాయనా, అది మంచిది కాదు, మీరు దేవుని పిల్లలు, నా కొరకు బ్రతకాలి, నా కొరకు జీవించాలి, తొందర పడకండి అని దేవుడు వాదించాడట వాళ్ళతో. కానీ వాళ్ళు ప్రియులారా ఎంతగా దేవుడు చెప్పిన దేవుని మాట వినకుండా దేవునితో వాదనకు దిగారట. ఆనాడు దేవునితో ఏం చేశారు? వాదనకు దిగారు. దేవుని ఆత్మను శోధించటానికి దిగారు. సరే, మీరు ఇలా ఉన్నారు కదా, నా మాట వినటం లేదు కదా, నా మాటకు మీరు లోబడటం లేదు కదా, నా మాట ప్రకారం మీరు జీవించటానికి ఇష్టపడట్లేదు కదా, ఇక నేను మీతో వాదించను. ఎందుకంటే మీ ఊహలు పాడైపోయాయి, మీ తలంపులు పాడైపోయాయి. భూమి మీద చెడుతనమే గొప్పదిగా చేయాలని మీరు అనుకుంటున్నారు. అనుకోండిక, మీ బ్రతుకు మీరు బ్రతకండి అని. అప్పుడు ఆ టైంలో ప్రజలందరూ కూడా పాపపు క్రియలలో బ్రతుకుతూ ఉంటే ఒక నీతిమంతుడు కనిపించాడు దేవునికి. ఆ వ్యక్తి నోవహు. లోకమంతా ఒక దారిలో వెళుతుంది, తను ఒక్కడే దేవుని కోసం బ్రతుకుతున్నాడు నోవహు. అందుకే ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడుగా కనిపించావు, నా కృప పొందేవంటాడు 8వ వచనంలో నోవహుతో మాట్లాడుతూ. అయితే నోవహు యెహోవా దృష్టి యందు ఏం పొందాడు? ప్రియులారా, ఆలోచించండి. దేవునితో వాదిస్తున్నారు వీళ్ళు. వాదిస్తున్న సమయంలో దేవుడు బాధపడుతున్నాడు, హృదయంలో నొచ్చుకుంటున్నాడు ఆయన. ఏంటి వీళ్ళు? నేను చేసిన పిల్లలు నా మాట విని నా మాట ప్రకారం బ్రతుకుతారనుకుంటే నా మాట విడిచి జీవిస్తున్నారు వీళ్ళు, నా మాటకు వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు వీళ్ళు. దేవుడు బాధపడ్డాడు, హృదయంలో నొచ్చుకున్నాడు. ఇలాగే వీళ్ళని ఊరుకుంటే ఈ సమాజంలో వీళ్ళు జీవిత చరిత్రలోనే చెడుతనాన్ని గొప్పదిగా చేస్తారనుకున్నాడు. వెదికాడు, ఎవరైనా ఒకళ్ళైనా కనబడతారేమో వెదికాడు. కృప పొందిన ఒకడు కనపడ్డాడు దేవునికి, నోవహు ఒకడు కనపడ్డాడు. చాలు, ఈ ఒక్కని ద్వారా నేను ఈ ప్రపంచాన్ని ఒక ఉన్నతమైన స్థాయిలో నిలుపుతానన్నాడు. ఆ ఒక్కడితో చెప్పాడు, నోవహు, ఈ ప్రజల పరిస్థితి బాగుండలేదు, నా దృష్టికి వాళ్ళ పాపం బహు ఘోరంగా కనబడుతుంది, నా మాట వినటం లేదు, వాళ్ళు నాతో వాదనకి దిగారు, ఇక నేను వాళ్ళతో వాదన పెట్టుకోదలుచుకోలేదు, నాశనం చేయాలనుకుంటున్నాను ఈ భూమిని, నీకోసం నీ ఇంటి వారి కోసం ఒక ఓడను కట్టుకో. ప్రియులారా, జరిగిన సందర్భం అది. అక్కడ జరిగిన విషయం, నరులు వాదనకు దిగారు గాని నోవహు కృపకు దిగాడు. ఈరోజు మనం ఎలా ఉన్నాం? దేవుడు ఎన్నోసార్లు నీతో మాట్లాడుతున్నా దేవుని మాటకు లోబడని వాదనకు దిగే దేవుణ్ణి శోధించే వ్యక్తిగా మారావా? దేవుని శిక్ష తప్పదు మనకు. దేవుని ఉగ్రత మన మీదకు రాకుండా ఆగదు. దేవుడు చూస్తాడు. ఆయన చెప్పాడు బైబిల్లో, ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమైపోతాడు. ప్రియులారా, ఆయన మాటలు ఎప్పుడు కూడా నిరర్ధకము కానేరవని మనం తెలుసుకోవాలి. అందువలన ఆ రోజున దేవుని శోధించటానికి దిగిన, దేవునితో వాదన పెట్టుకోవటానికి దిగిన ఆనాటి లోకాన్ని నీటి వరదలో ముంచి ఏం చేశాడు దేవుడు? నాశనము చేసినట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. ప్రియులారా, యెహోవా మాట ఎంత ఖచ్చితమో మనం అర్థం చేసుకోవాలి. నిజంగా ఆనాటి ప్రజల పరిస్థితి వాదనకు దిగటం వలన, దేవుడు చెప్పిన మాట వినకపోవటం వలన ఎంత ఘోరమైన పరిస్థితి జరిగింది ఆలోచించండి. ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజలను మనం చూస్తాం. వారిని దేవుడు మోషే ద్వారా ఐగుప్తు దేశము నుండి బయటకు తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత
వాళ్ళ కళ్ళారా ఎన్నో కార్యాలు చూశారు, వారి కళ్ళ ఎదుట ఎన్నో అద్భుతాలు జరిగాయి. అంతకంటే ప్రాముఖ్యంగా అందరూ చూస్తుండగానే వారికి అడ్డుగా వచ్చిన ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలిపోయింది. ఏంటి అద్భుతం అని వాళ్ళు ఆశ్చర్యంగా ప్రభుని గనపరుస్తూ ఆ సముద్రములో గుండా, ఆ దారిలో గుండా నడిచి అవతలికి వెళ్ళినటువంటి వీళ్ళు ప్రియులారా మోషే మీద తిరుగుబాటు చేయటం ప్రారంభించాడు. సేవకుడైన మోషే దగ్గరకు వచ్చారు వీళ్ళంతా. ఇదిగో మాకు ఐగుప్తులో మంచిగా బ్రతికే మమ్ములను తీసుకొచ్చావు, ఇక్కడికి తీసుకొచ్చావు, ఇక్కడ నీళ్లు లేవు, త్రాగటానికి మాకు దాహం వేస్తుంది అంటున్నప్పుడు మోషే మాట్లాడుతున్న మాట చూడండి. నిర్గమాకాండము 17వ అధ్యాయం, నిర్గమాకాండము 17వ అధ్యాయం మొదటి వచనాన్ని మనము చదువుకుందాం. నిర్గమాకాండము 17వ అధ్యాయము మొదటి వచనము నుండి మనము చదువుకుందాం. చదవండి. తరువాత ఇశ్రాయేలీల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు తాగ నీళ్లు లేనందున మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగగా మోషే, మీరు నాతో వాదింపనేలా యెహోవాను శోధింపనేలా. ఏవండి, ప్రజలు దైవజనున్న శోధించింది యెహోవానా? ఎవరినండి? కాదు, మోషే దగ్గరకు వచ్చారు వాళ్ళు, యెహోవా దగ్గరికి వెళ్ళలేదే. ఇశ్రాయేలీలు నీళ్లు లేనప్పుడు వారు ఎవరి దగ్గరకు వచ్చారండి? మోషే దగ్గరకు వచ్చారు. మమ్మల్ని నడిపిస్తున్నది నీవే కదా, మాకు నీతి బోధలు బోధిస్తున్నది నీవే కదా, ధర్మశాస్త్రాన్ని బోధిస్తుంది నీవే కదా, ఈ రెఫీదీములో మాకు నీళ్లు లేక మేము చచ్చిపోతున్నాం, మాకు నీళ్లు కావాలి అని ఒక్కసారిగా అందరూ వచ్చారు. ఎలా వచ్చారో తెలుసా అండి? రాళ్లతో కొట్టి చంపేద్దామని వచ్చారు మోషేను. అంతవరకు ఎర్ర సముద్రము దగ్గర అద్భుతము చూశారు, ఆ తర్వాత మారా దగ్గర అద్భుతం చూశారు, ఆ తర్వాత ఎన్నో అద్భుతాలు చూసుకుంటూ రెఫీదీముకు వచ్చినటువంటి వీళ్ళు ఎందుకు దేవుడు చేస్తాడు అద్భుతం అని ఎందుకు నమ్మలేకపోయారు? మమ్మల్ని నడిపించేవాడు మాకు నీళ్ళివ్వడా, మమ్మల్ని నడిపించేవాడు మాకు ఆహారం ఇవ్వరా అని ఎందుకు వీళ్ళు నమ్మలేకపోయారు? మోషే ఒకటి తేరగా ఉన్నాడు, దైవజనుడు. వచ్చారు, మోషే మీద పడి అడుగుతున్నారు, చెప్పు, మమ్మల్ని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు? ఇక్కడ చూస్తే త్రాగటానికి మాకు నీళ్లు లేవు, మాకు దప్పికేస్తుంది, మాకు నీళ్లు కావాలి అని శోధిస్తున్నారు. ఎవరిని? దైవజనుని శోధించుట యెహోవాను శోధించుటే. ప్రియులారా ఆలోచించండి, దైవజనుణ్ణి శోధిస్తున్నామంటే, దైవజనుణ్ణి మనం బాధ పెడుతున్నామంటే ఎవరిని బాధ పెడుతున్నట్టో తెలుసా? దేవుణ్ణి బాధ పెడుతున్నాం. ఎప్పుడు మర్చిపోకండి ఇది. అందుకు మోషే అంటున్నాడు, మీరు నాతో ఎందుకు వాదన పెట్టుకున్నారు? యెహోవాను ఎందుకు మీరు శోధిస్తున్నారు? ప్రియులారా, వాక్యం వింటున్న మనము ఈ విషయాన్ని ఆలోచించాలి. ప్రియులారా, అప్పుడు మోషే చేసేదేం చేస్తాడు? మోషే, ప్రజలందరూ ఒకటయ్యారు, మోషే ఒక్కడే ఒక ప్రక్కన ఉన్నాడు. ఏం చేస్తాడు? ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ప్రభువా, ఈ సమయంలో గనుక వీళ్లకు నీళ్లు కావాలని అడుగుతున్నారు, వీళ్ళకి నీళ్లు ఇవ్వకపోతే వీళ్ళు రాళ్లు తీసుకుని కొట్టి నన్ను చంపేటట్టున్నారయ్యా. చూడండి ఆ మాటలు బైబిల్ గ్రంథంలో. చదవండి, 3వ వచనం నుండి చదవండి. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పిగొని మోషే మీద సణుగుచు, ఇదెందుకు? మమ్మును, మా పిల్లలను, మా పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడ తీసుకొని వచ్చి తిరిగిరి. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయుదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి, కొద్దిసేపటిలో కనుక మోషే వాళ్లకు నీళ్ళు ఇవ్వకపోతే వాళ్ళ రాళ్ల దెబ్బలకి ఏమైపోతాడు? మోషే చచ్చిపోతాడు. రాళ్లతో వచ్చారంటే ఎంత కోపంతో వచ్చారో ఒకసారి ఆలోచించండి దేవుని దైవజనుడి మీదకి. ఏమండి, ఇప్పటి వరకు ఎన్నో గొప్ప కార్యాలు చూచిన వీళ్ళు దైవజనుని మీద ఎంతగా తిరుగుబాటు చేస్తున్నారు. ప్రభువా, ఏం చెయ్యనయ్యా? ఈ ప్రజల్ని నడిపించమన్నావు, నేను నడిపిస్తున్నాను,
నువ్వు చెప్పినట్టుగానే వీళ్ళకి బోధిస్తున్నాను, నువ్వు చెప్పినట్టుగానే అడుగులు ముందుకు వేయిస్తున్నాను. నా చిత్తానుసారంగా, నా ఇష్టానుసారంగా నేను అడుగులు వేయటం లేదే. ఈ రోజున వీళ్ళంతా నా మీద ఇలా దిగారు. కొద్దిసేపటికి నీళ్ళు ఇవ్వకపోతే వీళ్ళు రాళ్లతో కొట్టి నన్ను ఏం చేస్తారు? చంపేసినట్టున్నారు ప్రభువా అని చెప్పగానే ప్రియులారా, అప్పుడు ప్రభు మోషేతో ఏమంటాడు అని అంటే, ప్రియులారా 5వ వచనం చదవండి. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలీల పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము, నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులో బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా, మోషే ఇశ్రాయేలు పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. అప్పుడు ఇశ్రాయేలీలు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టాడు. దేవుడు చెప్పాడు, మోషే వీళ్ళు చంపనల్లా చంపుతారయ్యా, ఈ ప్రజలు నిన్ను చంపన కూడా చంపేస్తారు. వీళ్ళు మామూలు కాదు. దేవుడు మేలు చేస్తేనేమో దేవుడు గొప్పవాడంటారు, దేవుడు మేలు చేయకపోతేనేమో దేవుడు మాకేమీ చేయలేదంటారయ్యా. ఈ ప్రజల పరిస్థితి నాకు తెలుసు మోషే, ఎన్నో సంవత్సరాలుగా అనుభవిస్తున్నానయ్యా. నేను వీళ్ళని చేసినందుకు, వీళ్ళని ఏర్పాటు చేసినందుకు నేను బాధపడుతున్నానయ్యా. కాబట్టి నువ్వు హోరేబు దగ్గరికి వెళ్ళు, అక్కడ ఒక బండ ఉంది, అక్కడ నేను నిలుస్తాను. నీ చేతితోనే ఎర్ర సముద్రాన్ని కర్రతో కొట్టి 2 పాయలు చేసావు కదా, అలాగే వీళ్ళు అక్కడ బండను కొట్టు అనగాని మోషే వెళ్ళి ఆ బండను కొట్టటం, అందులో నుంచి నీళ్లు రావటం, వీళ్ళు సమృద్ధిగా త్రాగటం, తృప్తి పొందటం జరుగుతుంది. అందుకని ఆ ప్రాంతానికి 2 పేర్లు పెట్టాడు ప్రియులారా మోషే. ఒకటి మస్సా, రెండవది మెరీబా. మస్సా అంటే శోధించుట, మెరీబా అంటే వాదించుట. అంటే దైవజనుణ్ణి ఏం చేశారండి వీళ్ళు? వాదన పెట్టుకున్నారు దైవజనునితో. తర్వాత దేవుణ్ణి వీళ్ళు ఏం చేసినట్టుగా కనబడుతుంది? శోధించినట్లుగా కనబడుతుంది. ఆ తర్వాత ఇన్ని చేసిన, ఇన్ని జరిగించిన వాళ్ళు దేవునికి ఇష్టలుగా లేనందున కొన్ని వేల మందిని దేవుడు తీసేశాడు ఈ భూమి మీద నుండి. ప్రియులారా, అందుకే చెబుతున్నాను, దేవుణ్ణి శోధించటం అంటే సామాన్యమైన విషయం కాదు. చిన్న మాట అనుకోకండి, మీరు చిన్న సంగతి అని అనుకోకండి. చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. దాని నుండి మనము తప్పించుకోలేం. ప్రియులారా, ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఎన్నో విధానాలు బైబిల్ గ్రంథంలో మనము చూస్తున్నాం. కానీ ఇప్పుడు మన పాఠములోనికి వద్దాం. ప్రియులారా, సప్పీరా తన భర్త చనిపోయాడన్న సంగతి ఎరుగకుండానే అననీయ మరణించిన తర్వాత దరిదాపు 3 గంటలు అవుతున్నటువంటి సమయంలో ప్రియులారా, ఇదిగో పేతురు దగ్గరకు వచ్చి, ఇంటికి అమ్మారా మీరు అంటే, లేదయ్యా కొంత దాచుకున్నాము, కొంత తీసుకొచ్చి ప్రభు పాదాల దగ్గర పెట్టాము, అది దేవుని పని కోసం అని ఒకవేళ ఆమెైనా అనుంటే కనీసం ఆమె అయిన ప్రాణాలను ఏం చేసుకునేది? కాపాడుకునేది, దక్కించుకునేది. కానీ అనలేదు. ఒక అబద్ధం ఆడటానికి, ఒక ప్రభువును శోధించటానికి సాతాను ప్రేరేపణకు లోనైపోయిన ఏకీభవించిన భార్యాభర్తలు వీళ్ళు. ప్రియులారా, ఏ విషయాల్లో ఏకీభవిస్తున్నావు నీ భర్తతో? మంచి విషయాల్లోనా, చెడ్డ విషయాల్లోనా? ఒక చెడ్డ విషయం తీసుకొచ్చి నీ భర్త నీతో చెప్పినప్పుడు ఏమండి, అది మంచిది కాదు, అది మనకు ఆశీర్వాదం కాదు. దేవుడు చూస్తాడండి, మనుషులు ఎవరో చూడకపోయినా దేవుడు చూస్తున్నాడండి. మనం అటువంటి పనులు చేయకూడదండి అని మనం సలహా ఇవ్వాలి. ఒక భార్య వచ్చి చెప్పినా భర్త ఇవ్వాలి, ఒక భర్త చెప్పినా కూడా భార్యకు ప్రియులారా, ఇదిగో భార్య సలహా ఇవ్వాలి. అది మంచిది కాదండి, అది చెడ్డదైనప్పుడు, అది మంచిది కానప్పుడు, అది మనకు నష్టాన్ని కలిగిస్తున్నప్పుడు, అది మన పిల్లల మీదకి అనేక రకాలైనటువంటి శాపాలు తీసుకొస్తూ ఉండేదైనప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. ఏకీభవించకూడదు. చెడ్డదైనప్పుడు చెడ్డది చెడ్డదిగానే భావించాలి. మంచి విషయాల్లో ఏకీభవించు, చాలా అద్భుతం. ప్రార్థన చేయటంలో ఏకీభవించండి, వాక్యం వినటంలో ఏకీభవించండి, ప్రార్థనకు వచ్చే విషయాల్లో ఏకీభవించండి, ఒక మంచి సలహా తీసుకోవటంలో ఏకీభవించండి, కుటుంబాన్ని చక్కగా నడిపించటంలో ఏకీభవించండి, బిడ్డలను పెంచే విషయంలో ఏకీభవించండి. అంతేగాని దేవునికి అవమానకరమైనటువంటి కార్యాలు చేస్తూ, దేవుని దాసులను దూషిస్తూ,
దేవుణ్ణి శోధించేటువంటి వారిగా ఆ విషయంలో గనక మనం మారితే దాని వలన చాలా ప్రమాదాన్ని మనము తెచ్చుకుంటామనే విషయాన్ని నేను మీకు తెలియచేస్తున్నాను. ఎందుకు సపీరా నీవు ఈ విషయంలో మీ ఇద్దరు ఎందుకు ఏకీభవించారు? ప్రభువుని ఎందుకు మీరు శోధిస్తున్నారు? ప్రియులారా, నేను ఒక విషయం చెప్పనా? ఒక ప్రేరేపణ గూర్చి నేను పోయిన వారంలో చెప్పాను. ఎవరి ప్రేరేపణ? సాతాను, అపవాది ప్రేరేపణ. అపవాది ప్రేరేపణ మనిషిని ఏం చేస్తో తెలుసా? దేవుణ్ణి శోధించటానికి పురికొల్పుతుంది. ఎప్పుడైనా మీరు తెలుసుకోండి, ఒక దైవజనుడు, మన కొరకు ప్రార్థించేవాడు, మన కొరకు వాక్యాన్ని బోధించేవాడు, సత్యవాక్యములో మనల్ని నడిపిస్తున్న వాడిని మనము వేధిస్తున్నాం, బాధిస్తున్నాం, ప్రియుల అవమానకరముగా మాట్లాడుతున్నామంటే అది యెహోవాను శోధిస్తున్నట్టు. దాని వలన మనం ప్రతిఫలం పొందుతామనే విషయాన్ని, ఎప్పటికీ కూడా దాని ప్రతిఫలం మనం పొందకుండా ఉండలేమని మనం తెలుసుకోవటం చాలా మంచిది. ప్రియులారా, గమనించండి, ఇదిగో ఇక్కడ జరిగింది అదే. సప్పీరా వచ్చింది, చెప్పింది. సాతాను ప్రేరేపణకు లోనయ్యారిద్దరు. యెహోవాని కలిసి శోధించటం ప్రారంభించారు, దేవుణ్ణి శోధించారు. అందుచేత ఏం జరిగిందో తెలుసా? పేతురు గారు అన్నాడమ్మా, నీ భర్త ఇప్పుడే చచ్చిపోయాడు. ఆ మాట మాట్లాడినందుకు, అబద్ధం చెప్పినప్పుడు, ఇదిగో అబద్ధం మాట్లాడినందుకు నీ భర్త ఇప్పుడే చచ్చిపోయాడు. ఒక 3 గంటలకు ముందే చచ్చిపోయాడు. నీ భర్తను పాతి పెట్టి వచ్చిన వారి పాదాలు ఇంకా గుమ్మంలోనే ఉన్నాయి, లోపల కూడా రాలవాళ్ళు గుమ్మంలోనే ఉన్నారు ఇంకా అని చెప్పగానే ఆమె కూడా అక్కడే పడి చచ్చిపోయింది. చదవండి ఆ మాటలు. ఇదిగో నీ పెనిమిటిని పాతి పెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోవుదురని ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచెను. ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతి పెట్టిరి. ఏమండి, ఒకే దినాన్న 3 గంటల వ్యవధిలో భార్యాభర్తలు దేవుని సన్నిధిలో పడి చచ్చిపోవటం, అది కూడా అబద్ధమాడి చచ్చిపోవటం ఎంత భయంకరమైనటువంటి శాపం అండి. ఏమండి, ఇది పాత నిబంధన కాదండి, ఇది క్రొత్త నిబంధనలో జరిగిన విషయం. ఇది పాత నిబంధనలో దేవుడు అటువంటి కార్యాలు చాలా చేశాడు. క్రొత్త నిబంధనలో కూడా ఎందుకు దేవుడు చేశాడు? ప్రియులారా, సంఘం అంటే ఎంత పవిత్రమైనదో ప్రతి ఒక్కరికి తెలియాలి. దేవుని ఎదుట జీవించే జీవితం సరిగా లేకపోతే వచ్చే నష్టం ఏంటో సంఘానికి తెలియాలి. దేవుని మాటకు లోబడకపోతే వచ్చేటువంటి శాపం ఏంటో ప్రజలకు తెలియాలి, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అందుకే సంఘములు, ఆ మొదటి సంఘములు, ఆది సంఘములు దేవుడు ప్రియులారా ఈ కార్యము చేయటం వలన సంఘము భయపడింది. చూడండి కింద, సంఘమంతటికి, ఈ సంగతులు వినిన వారందరికీ ఏం కలిగిందండి? భయం కలిగింది. ఎందుకు? దేవుని సన్నిధిలో మనము అబద్ధము ఆడకూడదు. దేవుని ఎదుట, దేవుని సేవకుల ఎదుట అసత్యము చెప్పకూడదు. ప్రియులారా, ఆలోచించండి. ఎప్పుడైనా ఎవరైనా ప్రార్థనకు రాకపోతే, ఏంటమ్మా ప్రార్థనకు రాలేదు, ఏంటయ్యా ప్రార్థనకు రాలేదు అంటే మన వాళ్ళు ఎంత ధైర్యంగా చెబుతారంటే, ఒంట్లో బాగాలేదు అయ్యగారు, ఆరోగ్యం బాగాలేదు అయ్యగారు. ఆరోగ్యం బాగుండక కాదు వాళ్ళు రాంది, ప్లాన్ వేరేది. వారు వెళ్ళింది వేరే చోటకి, వారు ప్రయాణం చేసింది వేరే చోటకి. కానీ తేలిగ్గా వచ్చే మాట ఏంటి? ఒంట్లో బాగాలేదు అయ్యగారు, ఆరోగ్యం బాగుండలేదు అయ్యగారు. ఎన్నిసార్లు చెప్పావు చెప్పు, ఎన్నిసార్లు చెప్పావు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎన్నిసార్లు అబద్ధం ఆడావు దేవుని సన్నిధిలో? మరి నన్ను చంపలేదంటావా? దేవుడు వాళ్ళని చంపినట్టుగా నన్ను చంపలేదనుకుంటున్నావా? ప్రియులారా, జ్ఞాపకం పెట్టుకో, ఆ ప్రతిఫలం తప్పనిసరిగా అనుభవించాల్సిందే.
వాస్తవాన్ని చెప్పు, ఉన్నది ఉన్నట్టు చెప్పు. అందుకేనండి దేవుని సన్నిధి మానేస్తాను అని ఎవరు చెప్పినా నేను అంతగా పట్టించుకోను. ఎందుకంటే అది నా బాధ్యత కాదు కదా. చివరికి నా భార్య పిల్లలు కూడా నాకు ఆరోగ్యం బాగుండలేదు, ఈ రోజు నేను ఆరాధనకు రానంటే అది మీరు దేవునికి చెప్పుకోండి, నాకు చెప్పొద్దని చెబుతాను నేను. ఎందుకంటే ఒకవేళ నేను రావద్దని అంటే వాళ్ళకి నేను ఏమిచ్చినట్టు? ఏమిచ్చినట్టు వాళ్ళకి? నేను వత్తాసు పలికినట్టే కదా. అందుకే ఎవరైనా నేను రేపు ఆదివారం రావట్లేదండి, నేను ఇంటి దగ్గర ఉండలేదని సంఘ పెద్దలు చెప్పినా ఎవరు చెప్పినా కొడతాను, ఊరుకుంటాను అంతే. ఎందుకంటే నా బాధ్యత కాదు, రావద్దు అంటానికి నా బాధ్యత కాదు, రమ్మంటూ నా బాధ్యత. రావద్దు అనే శక్తి, ప్రియులారా, అధికారం నాకుందా? లేదు. అది ఎవరికి తెలియాలి? నువ్వు ఎందుకు వెళ్ళావో, దేనికి వెళ్ళావో, ఎందు నిమిత్తం వెళ్ళావో, ప్రార్థన ఎగ్గొట్టి వెళ్ళావా, ప్రార్థన పోతే పోయిందిలని తేలిగ్గా చూసి వెళ్ళావా? ఎందుకంటే మన వాళ్ళకి ప్రయాణాలు చుట్టాలన్నీ ఆదివారమే జ్ఞాపకం వస్తే, మిగిలిన టైంలో జ్ఞాపకం రావు. ఎందుకని? ఆదివారం సెలవు కదా. ఆదివారం సెలవు కాబట్టి ప్రియులారా, అందరి ఇళ్ళకి వెళ్ళాలన్నా, చుట్టాలింటికి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా మనము ప్రియులారా వాడుకునేది ఎవరి దినం చెప్పండి? మిగిలిన 6 దినాలు ఎందుకు? నేను సెలవు పెట్టనండి, నేను వెళ్ళనండి, నేను రానండి, ఆ రోజు నాకు సెలవు ఇవ్వరండి అంటారు ఉద్యోగస్తులైతే. ప్రియులారా, 6 దినాలేమో సెలవు పెట్టకూడదు, గవర్నమెంట్కి అతుక్కుపోయి ఉండాలి. వారానికి ఒక్క రోజు 2 గంటలు దేవుని మందిరములో ఉండటానికి మాత్రం చుట్టాలిళ్ళకి వెళ్ళిపోవచ్చు, ఏ ఫంక్షన్లకైనా వెళ్ళిపోవచ్చు. ఎంత తేలిక తీసేసుకుంటున్నాం మనం ఆలోచించండి. భయం ఉందా సంఘానికి? భయం లేని సంఘాలు పెరుగుతున్నాయి ఈ రోజున, క్రైస్తవ సంఘాలు. భయమేది? దేవుడంటే భయం ఉన్న వ్యక్తి ఏం చెప్పాలో తెలుసా? మీరు ఏ రోజు పెళ్లి పెట్టుకున్నా ఆదివారం పెట్టుకోకండి, అది నా ప్రభు దినం అని చెప్పాలి. అలా నా బంధువుల వివాహాలు ఎన్నో పోగొట్టుకుంటే ఈరోజు వాళ్ళు నాకు శత్రువులు అయిపోయారు. వాస్తవం చెబుతున్నానండి, నేను వాళ్ళతోకే మాట చెబుతాను. ఆదివారము కానీ మీరు గనక వివాహం పెట్టుకున్నా, ఏ కార్యక్రమం పెట్టుకున్నా నా కుటుంబం రాదు, చెప్పాను, వెళ్ళను. అలా కొంతమంది నాకు విరోధులు అయిపోయారు. అవనివ్వండి, విరోధులు అయిపోయినా పర్వాలేదు, ఒక్క ఆదివారమే కదా నేను ప్రభుని ఆరాధించేది. సహవాసం ఆ రోజే దేవుని యొక్క సన్నిధిలో సహవాసముగా కూడుకొని బోధలో, సహవాసములో, రొట్టె విరుచుటలో, ప్రార్థన చేయుటలో ఉండేది ఆ రోజే. ఆ ఒక్క రోజు పోగొట్టుకోవటానికి ఎంత ఆరాట పడిపోతున్నారు ఈనాటి సంఘం, ఎంత ధైర్యంగా చెప్పుకుంటున్నారు. ఆదివారం నేను దేవుని మందిరాన్ని విడిచిపెట్టాలి అనుకొని. ప్రియులారా, నేను ఒకే ఒక విషయం చెబుతున్నాను, మీరేమని అనుకోండి, మీరు ఎన్ని రీతులుగానైనా నన్ను ప్రియులారం అనుకోండి. ఆదివారం ఏ ప్రోగ్రాం వచ్చినా మీరు చెప్పండి వాళ్ళకి, మేము రాము ఆదివారం, అది మా ప్రభు దినం, మా ప్రభుతో గడపాలి. మన పైన వెళుతున్నటువంటి ప్రియులారా విమానాలు చూస్తున్నాం, ఫ్లైట్లు మనం చూస్తున్నామే, వాటిని కనుగొన్న రైట్ సహోదరులు ఇద్దరు ఒక ఆదివారం రోజున వారికి ఫోన్ కాల్ వచ్చింది. అయ్యా, ఫ్లైట్ విషయంలో ఒక ప్రమాదం జరుగుతుంది, మీరు రావాలి, మీరు వస్తేనే ఇదిగో ఆ ఫ్లైటు ప్రయాణం చేయగలదు, ఆ ఫ్లైటు ఒక ఉన్నతమైనటువంటి మనకు లాభాన్ని సంపాదించగలదు, మీకు ఎంత సొమ్ము కావాలంటే, ఎన్ని $100,000 కావాలంటే అన్ని $1,000 ఇస్తామన్నారట. రైట్ సోదరులు అన్నారట, ఇది మరొక రోజు అయితే వచ్చి ఉండేవాళ్ళమండి, ఇది ఆదివారం, ఈరోజు మా ప్రభు దినం, మీరు $1,00,00,000 ఇచ్చినా కూడా మేము రాము, ఈరోజు మా ప్రభు దినంలో గడపాలి అన్నారట వాళ్ళు. ఏవండి, $100కి, $500కి, $1000కి కక్కుర్తి పడే వెళ్ళే మనం $1,00,00,000 వస్తాయి వారు ఆ ఒక్కరోజు వెళితే, కానీ వెళ్ళమా, మేము రాము చెప్పారట, మేము రాము, ఇది మా ప్రభు దినం. ఏరండి వాళ్ళు? బైబిల్ ఏమో మీరు సమాజముగా కూడుట మానొద్దు అని మనకు చెబుతుంటే, మనమేమో సమాజముగా కూడుట మానటంలో ఆనందపడిపోతున్నాం. నేను ఒక విషయం చెప్పనా, ఇదే ప్రభుని శోధించుట, ఇదే ప్రభుతో వాదన పెట్టుకోవటం,
దేవుడేమో నా దినము రోజున మీరందరూ నా పిల్లలుగా నా సన్నిధిలో కూడుకోండి అంటుంటే, లేదు నాయన మేము రాము, ఈరోజు మాకు పెళ్ళుంది, ఈరోజు మాకు దినం ఉంది, ఈరోజు మాకు అది ఉంది, ఇది ఉంది, అక్కడికి వెళ్ళిపోవాలి ప్రభు అని టిప్ టాప్గా తయారై వెళ్ళిపోతావు. జరగరానిది ఏదైనా జరిగితే వచ్చి మళ్ళీ ఎక్కడ ప్రార్థన చేయమంటావు? ఏడ్చావా ఎప్పుడైనా అటువంటి పరిస్థితుల్లో? కన్నీరు కార్చావా ఎందుకు నాకు ఇది జరిగింది అని? భయము లేని పరిచర్య అయిపోయింది ఈ రోజున. భయము లేని వాళ్ళు అయిపోయారు క్రైస్తవులు ఈ రోజున. రావటం వెళ్ళిపోవటం, రావటం వెళ్ళిపోవటం, వీలైతే రావటం, వీలు లేకపోతే మానేయటం. అంటే మన వీలును పెట్టేస్తాము ప్రార్థనకి. అంటే నీకు వీలైతే వస్తావు ప్రార్థనకి. ప్రియులారా, ప్రభు కోసం సమస్తాన్ని నష్టముగా ఎంచుకొని వాటి లాభాలన్నిటినీ పెంటతో సమానముగా ఎంచుకున్న పౌలు లాంటి జీవితం చూడండి ప్రియులారా. గొప్ప ఉపద్రవాలు కలిగిన వాక్యమందు నిలిచి ఉండటానికి ప్రభువులో ప్రియులారా సాగినటువంటి ఆ ఉపద్రవాలలో ప్రభు పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన తెసలోనిక సంఘాన్ని చూడండి ప్రియులారా. ఆనాటి సంఘాలను చూడండి, ఎంతగా అభివృద్ధి చెందాయి, ఎన్ని ఆత్మలు రక్షించబడ్డాయి. మనమే సరిగా లేకుండా ఎవరో రక్షించబడాలని మనం ప్రార్థిస్తే దేవుడు మన ప్రార్థన ఎలా వింటాడు, ఎలా మనకు జవాబిస్తాడు చెప్పండి. ఆ రోజున అననీయ సప్పీరాలు భార్యాభర్తలు ఒక చెడ్డ విషయంలో దేవుని సన్నిధిలో అబద్ధం ఆడినందువలన 3 గంటల వ్యవధిలో చనిపోయారు. ఇప్పుడు వాళ్ళు దాచిన సొమ్ము ఎవరిదవుతుంది చెప్పండి ప్రియులారా? వాళ్ళు దాచుకొచ్చారు కదా, కొంత సొమ్ము దాచారు కదా, ఎవరిదవుతుంది అది? వాళ్ళకి పిల్లలు ఉన్నట్టుగా బైబిల్ ఎక్కడ మనకు కనపడదు. వారి భార్యాభర్తల పేర్లే కనబడుతున్నాయి. వాళ్ళు ఎక్కడ దాచారో తెలియదు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ప్రియులారా అది అనుభవించకుండానే చచ్చిపోయారు, ఒకే రోజున చచ్చిపోయారు. అక్కడికి పిల్లలు వచ్చినట్టుగా, కాసేపు ఏడ్చినట్టుగా, సమాధి కార్యక్రమం చేసినట్టుగా ఏమనుందా? లేదండి. అక్కడ దైవ సన్నిధిలో ఉన్న యవనస్తులే తీసుకెళ్లి పాతి పెట్టేశారు వాళ్ళని, ఇంటికి కూడా తీసుకెళ్ళాలా. యవనస్తులు పడుచువారు వచ్చి తీసుకెళ్లిపోయారు. అంటే వాళ్ళకి ఇంకెవరు లేరా? పిల్లలుంటే పిల్లలు వచ్చేవాళ్ళు కదా, ఏడ్చేవాళ్ళు కదా, ఎందుకు ఇలా చేశారా అని. అననీయాను పాతి పెట్టొచ్చారు, గుమ్మంలోనే ఉన్నారు వాళ్ళు. సప్పీరమ్మ చచ్చిపోయింది, ఆమెను కూడా తీసుకెళ్ళి ఆయన ప్రక్కనే ఒకే రోజు 2 సమాధులు. ఒకే రోజున భార్య భర్త ఇద్దరు చనిపోవటం, భర్త యొక్క శవం పక్కనే భార్య శవం పెట్టడం, సమాధి చేయటం. క్రొత్త సమాధులను సంపాదించుకున్నారు వాళ్ళు. ఏం సంపాదించుకున్నారు చెప్పండి? దాచి. ప్రభువుని శోధించి ఏమి సంపాదించుకున్నారు చెప్పండి ప్రియులారా? ఆ దృశ్యాన్ని చూసిన ప్రతి వానికి, సంఘములో ఉన్న వారందరికీ ఏం కలిగింది? భయం కలగాలి ఈరోజు కూడా. భయం కలగాలి ఈరోజు కూడా. దేవుని సంఘం అంటే ఏదో వచ్చి వెళ్ళిపోవటం, కాసేపు పాటలు పాడి వెళ్ళిపోవటం, ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవటం, వాక్యం చదివి వెళ్ళిపోవటం, వాక్యం విని వెళ్ళిపోవటం కాదు ప్రియులారా. వాక్యమును అనుసరించి బ్రతకటం నేర్చుకోవాలి. శాపాన్ని తెచ్చుకునే వారిగా కాదు, ఆశీర్వాదకరమైన స్థితిలో బ్రతికే వారిగా, బ్రతికించే వారిగా మనం ఉండాలి ప్రియులారా. మరి ఈరోజు మనం ఎలా ఉన్నాం? నిశ్చింతగా ఉన్నామా ఏమి రాదని? దేవుడు ఏమన్నాడు తెలుసా? నాకే భయం లేదు, నేను నిశ్చింతగా ఉన్నాను, నాకేమీ సంభవించదు అనుకున్న సమయంలో గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన కలుగునట్లుగా నీ మీదకు శ్రమ వస్తుందన్నాడు. గర్భిణీ స్త్రీకి నొప్పులు ఎప్పుడు వస్తాయి తెలుసా? తెలియదు. ఇదిగో అటువంటి పరిస్థితులే రాబోతున్నాయి. మీరు అనుకుంటున్నారేమో ఒకే చోట ఇద్దరు ఎదురెదురుగా కూర్చొని తిరుగలి విసురుచూ ఉంటారు. ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారు. ఒకే మంచం మీద పడుకుని ఉంటారు భార్య భర్తలు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారు. ప్రియులారా, ఈ విషయాలన్నీ వింటుంటే దేవుని సన్నిధిలో భయం కలిగి బ్రతకటానికి ఇష్టపడాలి. మనం దేవుని సన్నిధిలో భయం ఉండాలి మనకు. భయము లేని భక్తిని దేవుడు ఎప్పుడు కూడా అంగీకరించడు. దేవుడు సహించడు ప్రియులారా, సహించడు. దేవుని సంఘానికి భయము లేనప్పుడు
ఏం చెబితే వింటుంది ఆ సంఘం, ఏం చెబితే చేస్తుంది ఆ సంఘం. భయం ఉంటేనే చేస్తారు ఎవరైనా. దేవుని ఎడల భయం ఉన్నప్పుడే, భయం కలిగినప్పుడే దేవుడు చెప్పిన మాట నేను చెయ్యాలి, లేకపోతే నాకు నష్టం జరుగుతుందనే భయం, ప్రియులారా, భయంతో చేస్తారు. భయం లేదనుకోండి, భయము విడిచి తిరిగిన వారు కూడా లేఖనాలలో మనకు ఎంతో మంది కనబడతారు. తర్వాత మనం చూడబోతున్నాం. ప్రియులారా, సంఘములో ఒక ప్రక్క అద్భుతమైన సువార్త జరగటానికి సంఘములో ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్నో విధాలుగా వారి చరాస్తులు స్థిరాస్తులు అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టి అందరినీ సమిష్టిగా పంచి దేవుని అద్భుతమైన పరిచర్యను, పునరుత్థానాన్ని బలముగా వారు బోధిస్తూ ఒక ప్రక్కన ఉంటే, మరో ప్రక్క ఒక కుటుంబాన్ని ఎన్నుకున్నాడు సాతానుడు. ఇది చాలదా సంఘానికి? ఒక కుటుంబం చాలదా సంఘానికి? ఏవండి, చెడగొట్టడానికి ఒక కుటుంబం చాలదా? ఒక సంఘములో ఒక కుటుంబానికి సాతాను ప్రేరేపణకు ఆ కుటుంబం లోనైపోతే, ప్రియులారా, ఆ వ్యక్తి సంఘానికి ఏం చెబుతాడు చెప్పండి? సంఘానికి ఏం బోధిస్తాడు చెప్పండి? ఏం చెబుతాడు? తనకు అనుకూలమైన స్థితినే బోధిస్తాడు. ఏవండి, తప్పు చేసినా తనకు అనుకూలమైన స్థితినే బోధిస్తాడు. ఇప్పుడు నేనున్నానండి, ఒక ఆదివారం నేను ప్రార్థన ఎగ్గొట్టానండి, రేపు వచ్చిన తర్వాత మళ్ళీ వాక్యం చెబుతాను కానీ రేపు ఆదివారం నేను ప్రార్థన ఎగ్గొట్టాను, దేవుని మందిరానికి వెళ్ళలేదు, నిజంగా అది నా జీవితానికి శాపంగా మారిందని గట్టిగా చెప్పగలుగుతానా? నేను నాకు అనుకూలంగా మార్చేసుకుంటాను వాక్యాన్ని. అదే జరుగుతుంది నేటి సంఘాలలో. జరగకూడదని చెబుతున్నాను నేను. అంత ధైర్యం వహించకూడదు మనం నిలబడటానికి. యెహోవా సన్నిధి నిలబడుట గొప్ప భాగ్యం అన్నాడు. యెహోవా సన్నిధి నిలబడి సరైన విధానములో మనము బోధించకపోతే, ఆ బోధకు తగినట్టుగా బోధించేవాడు ఉండకపోతే ఎంత నష్టం జరుగుతుందో తెలుసా? హేరోదు పురుగులు పడి చచ్చిపోయాడు బలిపీఠం మీదే. బలిపీఠం మీదే ప్రజలందరూ అనుకున్నారు, అబ్బా ఏం చెబుతున్నాడు రా, ఏం అద్భుతం జరుగుతుందిరా, నిజంగా ఇది దేవుని స్వరమే అన్నారు. ఆ రోజున దేవునికి బాధ కలిగింది. చూడండి, కావచ్చు అపోస్తుల కార్యముల గ్రంథం, అది కూడా మనం చెప్పుకుందాం. 12వ అధ్యాయం 21వ వచనం నుండి చదవండి. 21వ వచనం. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని ఎక్కడ కూర్చున్నాడు? న్యాయపీఠం. న్యాయపీఠం మీద ఏం జరగాలి? న్యాయమైన మాటలే రావాలి, న్యాయమే రావాలి అక్కడ. న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఏం చేస్తున్నాడు? ఉపన్యాసము చేస్తున్నాడండి. ఉపన్యాసము చేస్తున్నాడు. జనులు ఇది ఏ స్వరము అంటే, హేరోదు మాటలు ప్రజలకు ఎలా కనబడ్డాయి? దైవస్వరంలా కనపడ్డాయా? చూసారా అండి? ఇది దైవస్వరమే గాని మానవ స్వరము కాదని ఏం చేశారండి? కూర్చుంది రాజు, సింహాసనం మీద కూర్చున్నాడు, న్యాయపీఠం మీద కూర్చున్నాడు, ఉపన్యాసం చేస్తున్నాడు. ప్రియులారా, నిజంగా అక్కడ అతడు ఉపన్యాసం చేస్తుంటే జనులందరూ జాగ్రత్తగా వింటున్నారు. ఆ ఉపన్యాసం ఏదో గొప్పదైనట్టు. చివరికి వాళ్ళు ఏం చేశారంటే, ఇది దైవ స్వరం అని అంటున్నారు. చూడండి, మానవ స్వరం కాదట. ఎవరి స్వరం అంట? అది దైవ స్వరం అంటున్నారు. కోపం వచ్చేసింది పరలోకమందున్న దేవునికి. అరే, అక్కడ కూర్చున్నవాడు ఎవరు? ఒక హేరోదు రాజు. ఆ సింహాసనం మీద కూర్చున్నటువంటి చేస్తున్న ఉపన్యాసం ఏంటి? దేవుని స్వరమా అది? అతడు ఎటువంటి వాడో మీకు తెలుసా? హేరోదుల గురించి చెప్పినప్పుడు యూత్ మీటింగ్ అనుకుంటాను చెప్పాను నేను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి, ఎంతగా భయంకరమైన పరిస్థితి అండి అది. ఒక న్యాయ సింహాసనం మీద భయపడకుండా కూర్చున్నాడు రాజు. రాజు అయితే ఏంటి, ఇంకొకళ్ళు అయితే ఏంటి దేవుని దృష్టిలో. ఉపన్యాసం చేస్తుంటే ప్రజలందరూ ఇది దైవస్వరమే కాని మానవ స్వరం కాదు అంటూ కేకలేశారు వాళ్ళు. పరలోకమందున్న దేవుడు చూచాడు, అది దేవుని స్వరమా? మీకు అర్థమైందా? దేవుని స్వరం ఏంటో మానవ స్వరం ఏంటో మీకు తెలుసా? అసలు దేవుని స్వరం ఏంటో మానవుల స్వరం ఏంటో తెలుసా? తెలియకుండానే మాట్లాడేస్తున్నారా మీరు? అంతే. దేవుణ్ణి మహింపరచలేదు హేరోదు అక్కడ. దేవుణ్ణి మహిమ పరచనందువలన అందరూ చూస్తుండగానే జనులు దైవస్వరం అంటున్నటువంటి ఈ ప్రజల మధ్యలోనే ఏం జరిగింది చదవండి. అతడు దేవుని మహిమ పరచనందున వెంటనే ప్రభుదూత అతని
మొత్తెను కనుక పురుగులు పడి ప్రాణము ఎక్కడ అందరూ చూస్తున్నారు. ఎంతో మంది జనాలు ఉన్నారు అక్కడ, చూస్తున్నారు. న్యాయపీఠ మీద కూర్చొని ఉపన్యాసం చేస్తున్నాడు. వీళ్ళేమో దైవ స్వరం అంటున్నారు. దేవుని స్వరం అయితే దేవునికి మహిమ రావాలి, దేవునికి మహిమ రావాలి. దేవుని స్వరం అదే మనకు గుర్తు. కానీ రాలేదు అక్కడ. కానీ ఏమనుకుంటున్నాడు, నేను చెప్పే మాటలన్నీ ప్రజలు వింటున్నారు, ఎంతో అద్భుతంగా ఉపన్యాసం చేస్తున్నాను, ఉపన్యాసం చేయటంలో నేను ఆరితేరిన వాడిని, ఏదైనా చెప్పగలను, ఎలాగైనా చెప్పగలను, నేను చెప్పిన మాటలందరూ ప్రజలు వింటున్నారు అనుకుని అతడు అనుకుంటూ ఇంకా చేస్తున్నాడు. ప్రజలేమో దైవస్వరమే అంటున్నారు. పరలోకమందున్న దేవుడు తన దూతను పంపించాడు. వెళ్ళాలి ఈ సమయంలో. ఏ ప్రజలైతే ఇది దైవస్వరం అన్నారో అక్కడ నాకు మహిమ రావటం లేదన్న సంగతి వీళ్ళకి తెలియాలి. వెళ్ళు, ఆ హేరోదును మొత్తు అనగానే వెళ్ళి దేవుని దూత అతను మొత్తగానే పురుగులు వచ్చేసిన ఇతని శరీరం మీదకి. పురుగులు చనిపోయిన తర్వాత శవాన్ని తీసుకుని వెళ్ళి సమాధిలో పెట్టిన తర్వాత రావాలి పురుగులు. తెలుసా ఎప్పుడు వస్తాయి పురుగులు? ఎప్పుడు వస్తాయి శరీరాన్ని తినటానికి? శరీరాన్ని తినటానికి ఆ శవం ప్రియులారా ఎవ్వరు పట్టించుకోకుండా ఏ రోడ్డు ప్రక్కనైనా పడి ఉండాలి. లేదా ఆ శవాన్ని తీసుకొని వెళ్ళి మనము పాతి పెట్టిన తర్వాతే ఆ మట్టిలో నుండి ఆ శవాన్ని తినటానికి పురుగులు వస్తాయి. కానీ అతడు ఇంకా చావలేదు, అతడు ఏ రోడ్డు మీద పడవేయబడలేదు, లేదు తీసుకుని వెళ్ళి సమాధి చేయబడలేదు. సింహాసనం మీద సజీవుడుగా కూర్చుండి మాట్లాడుతున్నప్పుడే పురుగులు అతని మీదకి రావటం, పురుగులు తినేయటం, అతడు ప్రాణం విడవటం. ఏంటండి అసలు ఇది చెప్పుకోవటానికే చాలా భయానకంగా ఉంది. ప్రియులారా, దేవునితో పెట్టుకోకండి. నేనైనా నువ్వైనా దేవునితో పెట్టుకొని ఈ భూమి మీద దీవెనకరంగా బ్రతకలేం, ఆశీర్వాదకరంగా బ్రతకలేం. అందుకే బ్రతిమలాడు చెబుతున్నాను, సంగమా దేవుని మాటలకు భయపడండి, కన్నీరు కార్చండి. దేవుని మాటలు వినగానే మీ హృదయాలలో ఉన్నటువంటిది ఏదైనా దేవునికి విరోధమైనది ఉంటే విడిచిపెట్టేయండి. ఇక ప్రభువా నీ కొరకు బ్రతుకుతాను. నటించే వ్యక్తిగా నేను ఉండొద్దయ్యా. పైకి నా స్వరము దైవస్వరంగా మనుషులు కనబడుతుందేమో, లోపల నాలో ఉన్నది నిన్ను మహిమపరచని స్వరమయ్యా, నీకు మహిమ తేని జీవితమయ్యా. వద్దయ్యా అటువంటి బ్రతుకు తొలగించుకుందాం. భయముతో దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ప్రభు బల్లలో పాలు పంపులు పొందుతాం. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరము కూడా ఒకరించి ప్రియులారా, ఒక అననయ్య సప్పీర భార్య భర్తలుగా కలిసి జీవించటం మంచిదే, ఏకత్వముతో బ్రతకటం మంచిదే. గాని వారు ఏకమైంది దేవుని శోధించటానికి, వారు ఏకమైంది సాతాను ప్రేరేపణకు, ఒక చెడ్డ కార్యం చేయటానికి, దేవుని నామానికి అవమానకరముగా బ్రతకటానికి ఏకమయ్యారు, అబద్ధమాడటానికి ఏకమయ్యారు, దేవుని సన్నిధిలోని పడి చచ్చిపోయారు. ప్రియుల, ఇది నాన్న మన స్థితి ఎలా ఉంది? మన బ్రతికి ఎలాగుంది? ప్రభువా, నిజంగా ఎన్నోసార్లు నీకు అవమానకరముగా బ్రతికానయ్యా. నీ సన్నిధి విషయంలో చాలా జాగ్రత్తగా బ్రతకవలసిన నేను నాకు అనుకూలతను చూసుకున్నాను, గాని నీ ఉగ్రత వస్తుందన్న సంగతి మరిచిపోయానయ్యా. తండ్రి, నిన్ను శోధించే వ్యక్తిగా నేను మారవద్దయ్యా. ఆనాడు ఆది కాండములో నోవహు కాలములో ప్రజలు నిన్ను శోధించారు, వాదన పెట్టుకున్నారు నీతో. ఊహలు చెడిపోయినా, తలంపులు చెడిపోయినా, చెడుతనాన్ని గొప్పది చేస్తూ బాగున్నాం మేమనుకున్నారు వాళ్ళు. రాబోయే ఉగ్రతను గురించి వాళ్ళకి అర్థం కాలేదు, చెప్పిన దిద్దుకోలేదయ్యా నోవహు. ఒకవేళ అటువంటి స్థితిలో నేనున్నానేమో, నన్ను సరిచేయనాయన. ఇశ్రాయేలీలు దైవజనుడైన మోషేను శోధించారయ్యా.
వాదన పెట్టుకున్నారు, నిన్ను శోధించారయ్యా. ఆ తర్వాత వాళ్ళ స్థితిగతులు, వారి కుటుంబాలు ఎలా పతనమైపోయినాయో మేము చూస్తున్నాం. కృత నిబంధనలోనికి వచ్చిన తర్వాత ఆది సంఘములో, మొదటి సంఘములో అపోస్తలులు దేవుని వాక్యాన్ని బలముగా బోధిస్తున్న సమయంలో అపవాదికి లోనైన ఒక కుటుంబాన్ని గురించి మాతో బోధిస్తున్నారయ్యా. తండ్రి, అన్నయ్య సపీరాల జీవితం వాళ్ళ వల్లే మేము ఉండొద్దు నాయనా. మీ కొరకు బ్రతికే వారిగా మమ్మల్ని చేయండి. ప్రభు బల యుద్ధకు వస్తున్నాం. ప్రతి ఆదివారము సహవాసముగా కూడుకొని ప్రభు శరీరమని, నాయన మేము ప్రభు రక్తమని ఒకవేళ వివేచించకుండా, విమర్శించుకోకుండా తిని త్రాగుతున్నామేమో. దాని వలన మాకు నష్టమే కలుగుతుంది కదా నాయనా. అటు స్థితి నుంచి మమ్మల్ని విడిపించండి. మీ కొరకు నమ్మకముగా బ్రతికేవారిగా, దేవుని సన్నిధి అంటే భయంతో బ్రతికేవారిగా మమ్మల్ని సిద్ధపరచండి. ప్రభు శరీరమును బట్టి, రక్తమును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మా ప్రభుని క్రీస్తు పేరిట నాకు నేనుగా మీకు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము, సన్నిధి కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.